తనను సాధారణ బస్సులో తరలించి అవమానించారంటూ సీబీఐ కోర్టులో జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల చర్యకు నిరసనగా జైల్లో తాను ఆమరణ దీక్షకు దిగుతానన్నారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో ఆయన్ని వాళ్ళ కోర్టులో హాజరుపరిచారు. సాధారణ ఖైదీల్లా తనను బస్సులో తరలించారంటూ అసంతృప్తి చెందారు. తిరిగి అదే బస్సులో తీసుకెళ్లితే కోర్టు నుంచి కదలనని భీష్మించి కూర్చున్నారు. మరోవైపు జగన్ కు మరో 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది సీబీఐ కోర్టు. అటు నిజాలు రాబట్టేందుకు నార్కో టెస్టుకు అనుమతించాలంటూ న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసింది సీబీఐ. జగన్ కు మరో 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది సీబీఐ కోర్టు. అటు నిజాలు రాబట్టేందుకు నార్కో టెస్టుకు అనుమతించాలంటూ న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసింది సీబీఐ. కేవలం భద్రతా కారణాల దృష్ట్యా ఆయన్ని బస్సులో తరలించామని తెలిపారు.